సార్వత్రిక ఎన్నికలు ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోద ముద్ర వేశారు. రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. గోయల్ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవి విరమణ చేసిన తర్వాత రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్ మిగిలారు. ఇప్పుడు గోయల్ రాజీనామాతో ఒక్కరే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే సమయంలో ఎన్నికల సంఘం ఇలా ఏకసభ్య కమిషన్గా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోయల్ 2022 నవంబర్ 1న ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబర్ వరకు ఉంది. ఇంతలో రాజీనామా చేశారు. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అయిన ఆయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభల్లో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు వీరిని నియమించాల్సి ఉంటుంది. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానెల్ను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులోంచి అర్హులు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు వీరిని నియమించాల్సి ఉంటుంది. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానెల్ను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులోంచి అర్హులైన వారిని ఎంపిక చేయాలని కొత్త చట్టం చెబుతోంది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారినే ఈ పదవులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది.